నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లోక్సభ ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘంపై అనేక విమర్శలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కౌంటింగ్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను ఉటంకిస్తూ తాజాగా న్యూస్ వెబ్సైట్ ది వైర్ ఓ సంచలన కథనం ప్రచురించింది. జర్నలిస్ట్ పూనం అగర్వాల్ రాసిన ఈ కథనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నాయనే విమర్శలు వెల్లువెడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను ఉటంకిస్తూ న్యూస్ వెబ్సైట్ ది వైర్ లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్ సంచలనంగా మారింది. 543 నియోజకవర్గాలకు గాను డయ్యూ డామన్, లక్షద్వీప్, కేరళలో అట్టింగల్ స్థానాల్లో మినహా దాదాపు అన్ని స్థానాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని వైర్ వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు సరిపోవడం లేదని తేలింది. ఏకంగా 140కి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అధికంగా ఉన్నాయని ఆ కథనం వెల్లడించింది. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య ఈ వ్యత్యాసం 2 ఓట్ల నుంచి 3,811 ఓట్ల వరకు ఉన్నదని ఇండిపెండెంట్ జర్నలిస్టు పూనం అగర్వాల్ తన ఆర్టికల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే తక్కువగా ఓట్లు లెక్కించిన నియోజకవర్గాల్లో కూడా అధిక సంఖ్యలో ఉన్నాయని పూనం అగర్వాల్ తన కథనంలో వివరించారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కింపు మధ్య 2 ఓట్లు తేడా ఉన్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. ఆయా స్థానాల్లో చాలా తక్కువ మార్జిన్ తో గెలుపోటముల నిర్ణయం జరిగిందని వెల్లడించారు. వాయువ్య ముంబై నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో 9,51,580 ఓట్లు ఈవీఎం ఓట్లు పోలవగా 9,51,582 ఓట్లు లెక్కించారు. అంటే 2 ఓట్లు అధికంగా లెక్కించారు. ఈ స్థానంలో శివసేన షిండే వర్గం అభ్యర్థి కేవలం 48 ఓట్ల తేడాతో గెలిచారు. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ రూరల్ నియోజకవర్గంలో 12,38,818 ఓట్లు పోలవగా 2,37,966 ఓట్లను లెక్కించారు. ఇక్కడ 852 ఓట్లు తేడా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 1,615 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వీటితో పాటు ఛత్తీస్గఢ్ లోని కంకేర్ స్థానంలో 12,61,103 ఈవీఎం ఓట్లు పోలవగా 12,60,153 మాత్రమే లెక్కించారు. 950 ఓట్లు కౌంటింగ్ లోకి రాలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 1,884 ఓట్ల తేడాతో గెలిచారు. యూపీలో ఫరూకాబాద్ 10,32,244 ఈవీఎం ఓట్లు పోలవగా 10,31,784 మాత్రమే లెక్కించారు. 460 ఓట్లను లెక్కించలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 2,678 ఓట్ల తేడాతో విజయం సొంతం చేసుకున్నారు. ఇక ఈ వివరాలను అన్నింటినీ జర్నలిస్ట్ పూనం అగర్వాల్ బాహ్య ప్రపంచానికి వెల్లడించారు. లోక్సభ ఎన్నికలు దశల వారీగా జరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం సరైన రీతిలో వివరాలను వెల్లడించలేదు. లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తల డిమాండ్ తర్వాతనే విడుదల చేయడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.